లైవ్ ఇవ్వలేదు నేను ఎందుకోసం అంటే మ్యాచ్ ఇదే గొడవ వేసేది కదా. థ్యాంక్ యూ. నేను డ్రీమ్11 మీద పెట్టిన 200. మీరు పెడుతున్నారా? అదే 11 బ్రాస్ మీద 200 పెట్టినట్టు. ఐడి ఇవ్వలేదా? ఇది పరిపత్రం కూర్చుంటే ఎందుకు? ఏమైంది పాపం ఆయన మంచిగా కొడతారు కదా, ఆయన ఎందుకు తీసేస్తారు? ఇది ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ చెప్తున్నట్టున్నారు అంటారు అందరు అంతే. కానీ సిక్స్ ఇంకా ఓవర్ కూడా కాలేదు కదా, అరగంటకు మ్యాచ్ ఫిక్సింగ్ లా అదే మ్యాచ్ ఫీజ్ లా కట్ చేద్దాం. అవుట్, జంపర్ అవుట్. ఇంపాక్ట్ ప్లేయర్ అవుట్ అయిపోయిండు. ఇంపాక్ట్ ప్లేయర్ సరిగా రన్ చేయలేకపోయిండు. రెండో రన్కేనా 3 రన్కి అది రెండో రన్కు ఉడికేటప్పుడే అవుట్ అయిపోయిండు. ఎనిమిది రన్లు కదా ఈ ఓవర్లో. ఎండ మంచిగా కొడుతున్నది. నోబి ఇవ్వండి, వీళ్ళంతా లోపట్ల నిలబడరు. బయటికి రావాలా. బాయిడ్ ఎన్ని రన్లు ఇచ్చే? ఎన్ని రన్లు? ఈ టైంలో తిరగకపోతే ఎక్కడ తిరుగుతారా బాబు నువ్వు?
2 runs. 2 రన్లు కదా. రెండో ఓవర్లో 25 రన్లు చేయాల్సిన అవసరం ఉన్నది, కానీ చేయలేకపోతున్నారు. 2 సిక్స్లు కొడితే మ్యాచ్ విన్నే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆశాజనకంగా ఢిల్లీ వారు ఉన్నారు. మ్యాచ్ రసవత్తరంగా నడుస్తున్నది. బెట్టింగ్ మ్యాచ్ ఇది. ఇది టోర్నమెంటు. గత వారము లైట్ ప్రాబ్లం వల్ల సగంలో ఆగిపోయిన మ్యాచ్ ఇది. దొడ్లస్వామి ఇన్ఫర్మేషన్ లో ఇది ప్రసారం అవుతున్నది కాబట్టి మీరందరూ దీన్ని తిలకించి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరందరూ సాయన్నని అవుట్ చేయాలని చూస్తున్నారు. మంచి ప్లేయర్ అతను, కానీ అతనికి బ్యాటింగ్ అవకాశం రావడం లేదు. ఎంత స్కోర్ ఎంత అడుగు. 6 బాళ్ళల్లో 13 రన్లు చేయాల్సిన ఉంది. రెండు సిక్స్లు కొడితే సరి సమానం అవుతాయి. మంచి రసవత్తరమైన మ్యాచ్ ఇది. వికెట్ తీయబడ్డది. ఇది 7వ వికెట్. 7వ వికెట్ కదా, ఇది 8వ వికెట్. ఆయన మళ్ళీ రీప్లేస్ ఎక్కుతున్నాడు. అప్పుడు రిటైర్డ్ ఆర్ట్ తీసుకున్న అతను మళ్ళీ ఎక్కుతున్నాడు. దీన్ని తొండి అంటారు. మన రవీణ గారు వచ్చి ఉత్సాహంగా ఢిల్లీ కోసం ఇది చేస్తున్నారు. ఎంత స్కోర్ ఎంత అయింది? ఏమోనా 5 బాళ్ళల్లో 13 కొట్టాలి. లాస్ట్ వికెట్ అంతే కదా. 2 సిక్స్లు కొట్టి సరిసమానం ఇవ్వాలనుకుంటున్నారు ఢిల్లీ వాళ్ళు, కానీ వికెట్ తీసేసి ఇప్పుడే ఓడగొట్టాలని చూస్తున్నారు 11 బ్రదర్స్ వాళ్ళు. అంతే కదా. అది మరి డిస్కషన్ చేస్తున్నారు, ఛాన్స్ ఇద్దామా లేకుంటే ఇప్పుడే లేపేద్దామా అని. సబ్స్క్రైబ్ చేసుకో నా ఛానల్ దొడ్లస్వామి ఇన్ఫర్మేషన్. DODLE స్పేస్ SWAMY. మూడు వికెట్లు కూడా పోయినాయి. లాస్ట్ వికెట్ రసవత్తరంగా సాగుతున్నది. ఇంకా 4 బాళ్ళు ఉన్నాయి. 13 రన్లు వేయాలా. వాళ్ళు థర్డ్ ఎంపైర్కు ఇషారా చేసిర్రు. వాస్తవానికి అవుట్ అనుకుంటున్నారు, కానీ చేయి లేపలేరు కాబట్టి ఇంకా అవుట్ ఇవ్వలేరు.
డిస్కషన్ చేస్తున్నారు ఎంపైర్లు ఇద్దరు. అవుట్ అయినా కూడా అవుట్ ఇవ్వాలని లేదని చెప్పేసి బయట ఉన్న రవి గారు కోరుతున్నారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పేసి దృఢంగా వాదిస్తున్నారు రవణ గారు. డిస్కషన్ బాగా చేస్తున్నారు ఎంపైర్లు ఇద్దరు. అవుట్ ఇచ్చేద్దామని చెప్పేసి మెయిన్ ఎంపైర్ అంటున్నాడు. రవణ గారు మాత్రము ఇది ఏమంటారు మ్యాచ్ ఫిక్సింగ్ అని అంటున్నారు. రవణ గారు చెప్పినట్టు అది అవుట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా, కానీ వాళ్ళు ఇయ్యరు. ఇయ్యరు బాయ్, నువ్వు కోరుకున్నట్టు ఎందుకు ఇస్తారు వాళ్ళు? మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్నావు కదా నువ్వు. నాట్ అవుట్. రవణ గారు కోరినట్టు వాళ్ళు అవుట్ ఇయ్యలేరు. మూడు బాళ్ళల్లో 13 రన్లు, 2 సిక్స్లు కొట్టాల్సిందే ఖచ్చితంగా. ఢిల్లీ వారు 3 4లు కొట్టి సరిసమానం చేయాలనుకుంటున్నారు. మ్యాచ్ డ్రాగా ముగించాలనుకుంటున్నారు వాళ్ళు. థర్డ్ ఎంపైర్ కళ్ళు ఇయ్యలేరు సిగ్నల్, ఇషారా ఇస్తే అవుట్ ఉంటుండే. శాబాష్ శాబాష్. ఒక్క రన్ మాత్రమే. ఫీల్డింగ్ మంచి చేసిండు. ఆయన పేరు నాకు తెలియదు కాబట్టి. రెండు సిక్స్లు కొడితే గెలుస్తారు, లేకుంటే ఓడిపోతారు. సిక్స్ కొట్టారు. మరో 6 కొట్టి సరిసమానం చేయాలనుకుంటున్నారు ఢిల్లీ వారు. ఒక బాల్ 6 రన్లు కదా, ఒక బాల్ 6 రన్లు కదా. అవును, ఎంత? ఒక బాల్ 6 రన్లు కదా. 2-6 2-6 2 బాళ్ళలో 6 కొట్టాలా? వైడ్ ఇచ్చారు. వైడ్ బాల్. 2-5 2 బాళ్ళలో 5 రన్లు ఇవ్వాలా. ఒక బాల్ 5 రన్లు. 6 కొడితే విన్ను, లేకుంటే పట్టు. 4 కొడితే డ్రాగా మిగులుతుంది. శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు ఇరు టీములు. విజయమో వీరస్వర్గమో చేల్చుకోవాలనుకుంటున్నారు ఢిల్లీ వారు. 6 ఢిల్లీ వారు 6 కొట్టి విజయాన్ని చేకూర్చారు. విజయోత్సవాలతో ఢిల్లీ వారు సాయన్న గారు లాస్ట్ బాల్ కు 6 కొట్టారు. ఢిల్లీని విజయానికి
ఢిల్లీ వారు విజయం సాధించారు.